తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ అర్జున్ సూచనల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు, సిసిఎస్ సిఐ శ్రీధర్ కుమార్, వారి సిబ్బంది ఎస్ఐలు ఆనంద్ రెడ్డి, బిఎన్కే స్వామి, ప్రసాద్, వెంకటరమణ, సురేష్ సమాచారం మేరకు ముద్దాయిని కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి సుమారు 13 లక్షల విలువ చేసే సుమారు 130 గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేశామన్నారు. శ్రీ అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్సిఐ శ్రీధర్ కుమారు, వారి సిబ్బంది ఎస్ఐ ఆనంద్ రెడ్డి, బిఎన్కే స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాద్, వెంకటరమణ, కానిస్టేబుల్ సురేష్ గారులను చైన్ స్నాచర్స్ ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగలు రాత్రి నిరంతరం గస్తీ బృందాలను పెంచి సాంప్రదాయక మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీస్ స్టేషన్ పరిధిలో 7, కోయిలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి 3 కేసులకు సంబంధించి దాదాపు 130 గ్రాముల బంగారం, మా దగ్గర జరిగినటువంటి 3 టౌన్లో 2, రాజానగరం పరిధిలో 1, 3 కేసులకు సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సిస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతని కన్ఫెషన్ లో కోయిలగూడెంలో 7 నేరాలు చేశానని, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 7 నేరాలు, కోయిలగూడెం 2 నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్నట్టు మాకు చెప్పారు. ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర 130 గ్రాముల బంగారం, సుమారు 13 లక్షల రూపాయలు ఇల్లు బంగారం స్వాధీనం చేసుకుని మిగతా కేసులకు సంబంధించిన బంగారం ఇతను రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని పోలీస్ అతను దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం సంబంధించిన 7 కేసుల ప్రాపర్టీని, కోయిలగూడెం సంబంధించిన 2 కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: ఇతని పేరు దేశాల ప్రవీణ్, తండ్రి వెంకటేశ్వరరావు, 29 ఇయర్స్, తాడిమల గ్రామం, నెడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. అది గేమింగ్ ఒకటి, తర్వాత సమసిరిగూడెం పోలీస్ స్టేషన్ లో అమ్మాయిని వేధించిన కేసు ఒకటి, తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్ లో ఇసుక అక్రమ రవాణా కేసు. ఈ కేసులు అతను కేసు నేరస్తుడు. ఇతను పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది.